ఈ రోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈ రోజు మీ అకౌంట్ లో వేసే ఇది జగనన్న చేస్తా ఉన్నాడు. రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి, రకరకాలు చెప్తారు. ఈ రోజు మీకు నెలకి 15,000 ఇస్తాం ఒకడంటాడు, లేదు ముగ్గురుంటే 90,000 ఇస్తానని ఒకడంటాడు. రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆలోచన చేయండి. మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ రోజు జగనన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పేదానికి మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి 2 సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈ రోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో ఇదే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన భుజ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు, కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దించాలని. కానీ మీ అందరి ఆశస్సులు, మీ దీవెనలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా పీకలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా నడుద్దాం, జగనన్నని కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్న అన్న ఈ రోజు అనేక సభల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్నని చూసి నేర్చుకోవాలా గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే 6 సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న. 6 శాసనసభ్యులే కాదు, ఈ జిల్లాలో ఒక చరిత్ర గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న అని చెప్పి తెలిసినాం. చిన్నవాళ్ళు మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం కూడా వచ్చినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు. అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోవూరులో చాలా మంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు. కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నిలిచిన వ్యక్తి ప్రసన్న అని చెప్పేదానిలో ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియజెప్తున్నా. ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం, కొన్నంత భరోసా. అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది.